ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయాలనే మాట ఎక్కడుంది? అపోస్తల కార్యములు 22కు పద. నేను చెప్పేవన్నీ లేఖనాలే, సొంత మాటలేం కాదు. ఈ వచనాలు ఎక్కడ ఉన్నాయో తెలియని వాళ్ళు నేను నా సొంత మాటలు చెప్తున్నాను అనుకుంటారు, నిద్రమోహం వాళ్ళు. మీరు కాదు, కొంతమంది నిద్రమోహం వాళ్ళు ఉంటారు. షాలేమాన్ ఏంది లేఖనాలు చెప్పడని, సోదేశులు. బైబిల్లో కాదేశు ఉంది. నేను చెప్పే మాటల్లో చాలా మాటలు బైబిల్ వచనాలతో లింక్ అయి ఉంటాయి. దేవునికి మహిమ. బైబిల్లో కాదేశు చెప్పేటప్పుడు సరిగా వినకుండా వెరితనంగా ఆలోచించే వాళ్ళంతా సోదేశులు అన్నమాట. చూడు 22:16 చదువు. గనుక నీవు తడవ చేయట ఎందుకు? అంటే వచనం తీసి చదివిస్తే తెల్లారిద్దని చెప్పుకుంటా వెళ్తా. కొన్నిసార్లు రిఫరెన్స్ కోడ్ చేయకుండా వచనాన్ని చదివి వెళ్ళిపోతా. అందుకే బైబిల్ జాగ్రత్తగా చదివితే నేను చెప్పే అన్ని లేఖనాలా కాదు అర్థమవుతుంది. చదువు. కనుక నీవు తడవ చేయట ఎందుకు? ఇంకా ఆలస్యం చేయటం ఎందుకమ్మా? లేచి. ఏమన్నా ముహూర్తం ఉందా? ఇంకేమన్నా ముహూర్తం ఉందమ్మా? తట్టడి పెట్టుకున్నావు నెత్తిన, కడిగేసుకోమని పిలుస్తుంటే ఎందుకమ్మా ఇంకా నెత్తిన పెట్టుకుని కూర్చొని ఇక తడవ చేయటం ఎందుకమ్మా? చెడిపోయిన కార్యాలు చేయటానికి ఏమో వెనకాడో. ఆ దరిద్ర పనులన్నీ కడిగేసుకొని అయినా శుద్ధీకరణ పొందమ్మా అంటే ఎందుకమ్మా? 24 ఆలోచనలు ముందుకు వెనక్కి ఆలోచిస్తావు ఎందుకమ్మా? ఇంకేం చేయాలమ్మా? ఇంకా తడవ చేయటం ఎందుకు? చదువు. లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకోనమని చెప్పాను. అది లెక్క. బాప్తిస్మం పొందబోయే ముందు ఏం చేయమన్నాడు? ఆయన నామమును బట్టి ప్రార్థన చేయమన్నాడు. సరిపోయినాయి మొత్తానికి లేఖనాలు. మొట్టమొదటిది యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. 2 హృదయమందు విశ్వసించాలి. 3 మారు మనసు పొందాలి. 4 ఆయన నామమును బట్టి ప్రార్థన చేయాలి. బాప్తీసం కాదు, 5వది బాప్తీసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకే, అయిపోయింది బాప్తీసం. బాప్తీసం పొందినోడు ఏం చేయాలి? మళ్ళీ 4 అపోస్తల కార్యము 2:42 అపోస్తల బోధలో ఉండాలి. శత బోధలని అనకూడదు. దేవుడు నిన్ను ఎక్కడ చూపిస్తున్నాడో, వాక్యానుసారంగా ఎక్కడ ప్రయాణం ఉందో, ఎక్కడ దేవుని పరిశుద్ధాత్మ కదలిక ఉందో, ఎక్కడ వాక్య క్రమంలో నడుస్తుందో, ఎక్కడ అపోస్తలిక బోధ ఉందో ముందు నీకు తెలియాలంటే ముందు నువ్వు బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. దేవా, నువ్వు కదులుతున్న స్థలం ఏది? నాకెక్కడ సత్యం దొరుకుతుంది? బయలుపరచు. ఎందుకంటే ఇప్పుడు కుప్పల తెప్పలు అయిపోయింది. ఎక్కడ సత్యం ఉందో, ఎవడు చెబుతుంది నిజమో, ఎవడు చెబుతుంది అబద్ధమో అర్థం కావట్లేదు. అందరూ వాక్యమే అంటున్నారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? రక్షణ బాప్తీసం పొందిన వాళ్ళు 4 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆ 4 విషయాల్లో మొట్టమొదటిది అపోస్తలుల బోధ. 2వది సహవాసం, పరిశుద్ధుల సహవాసం. 3వది ప్రతి ఆదివారం ప్రభు బలలో చెయ్యి వేసే అనుభవం. 4వది ప్రార్థనా జీవితం. బాప్తిస్మం పొందక ముందు, పొందిన తరువాత. ఈ 4వ దానిలో ప్రార్థనా జీవితం అన్నానే, ఆ ప్రార్థనా జీవితంలో ప్రతిదినము పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నటకు ఎప్పటికప్పుడు ప్రార్థన చేసుకుంటూ దేవుని బలాన్ని పొందుకుంటూ ఆత్మీయ యాత్రలో ముందుకు సాగాలి. ఇప్పుడు బాప్తిస్మానికి ముందు సంగతులు ఏంటి? ప్రభువుని ఒప్పుకోవాలి, విశ్వసించాలి, హృదయంలో మారు మనసు పొందాలి, ప్రార్థన చేయాలి. రైట్, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొందాలి. అయిపోయింది. ఇది బాప్తీసం పొందకముందు ఉండాల్సిన కొలతలు. బాప్తీసం పొందిన తర్వాత ఇక ఆత్మీయ జీవితంలో స్థిరంగా నిలిచి ఉండాలంటే, లోకంలోనికి వెళ్ళిపోకుండా, దిగజారిపోకుండా, పడిపోకుండా, చెడిపోకుండా ఉండాలంటే 4 గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిది అపోస్తలుల సత్య బోధలో ఉండాలి. ఏది పడితే అది వినడానికి చెవినివ్వకూడదు. ఎవరు మాట్లాడినా లేఖనములు అలాగూ చెప్పుచున్నవా, తప్పుడు నిర్వచనాలు చెప్తున్నారా చూసుకోవాలి. ఆ వివేచన కొరకు దేవునికి ప్రార్థన చేయాలి. లేఖనాన్ని కూడా జాగ్రత్తగా చదవాలి. బోధ అర్థం కావాలంటే ముందు లేఖనం చదివిన అనుభవం ఉండాలి. అందుకే అపోస్తలుల బోధ అన్న మొదటి పాయింట్లో వాక్యం చదివిన అనుభవం, వాక్యం వినే అనుభవం 2 ఉండాలి. 2వది సహవాసం. లోక స్నేహాన్ని వదిలి దేవుని పరిశుద్ధుల్లో కలిశావు.
కడగబడిన పంది మళ్ళా బురదలోకి పోయినట్టు మళ్ళా లోకస్తుల మధ్యలోకి పోతామే? పరిశుద్ధ తండ్రికి ప్రియ సుతుడివి, సుతురాలివయ్యావు, కుమార్తెవయ్యావు, ప్రియ సుతవయ్యావు, సుతుడివయ్యావు. మళ్ళీ ఇక పందులు జోలెందుకు? ఇక ఆ సహవాసంలోకి వెళ్ళొద్దు. ఏందంటే ఏంది? వాళ్ళని లేమని నేను చెప్పట్లా, వాళ్ళలోంచి పూర్తిగా అడవిలో పోమని చెప్పట్లా. వారి మధ్యలో ఉన్నప్పటికీ ఏందంటే ఏంది అంతవరకే. ఏదో చూపేంతవరకు దేవుని ప్రేమ చూపటం, నీ హద్దుల్లో నువ్వు ఉంటాం. అంతేగాని వారు వేసే స్టెప్స్ అన్నీ నువ్వు వేయమని చెప్పట్లా లేఖనం. నువ్వు వేయాల్సిన స్టెప్స్ ఎక్కడంటే నీ తోడి ఆత్మీయులతో, పరిశుద్ధులతో కలిసి నువ్వు అడుగులు వేయాలి. లోకస్తుల అడుగుల్లో నీ అడుగులు కలపవద్దు. నువ్వు ప్రత్యేకింపబడిన జీవితానుభవాన్ని కలిగి ఉండాలి. 2. మూడవది ప్రభు బల్ల. కొన్ని సంఘాల్లో నెలకు ఒకసారి ఇస్తారు, కొన్ని సంఘాల్లో 2 నెలలకి, కొన్ని సంఘాల్లో 6 నెలలకి, కొన్ని సంఘాల్లో సంవత్సరానికి ఒకసారి. ఎవరెవరు ఎందుకు కట్టిస్తున్నారో వాళ్ళని అడగండి. వాక్యానుసారం అయితే ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అన్నాడు అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనంలో. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఆదివారం ప్రభు యొక్క శరీర రక్తములను ఇచ్చేటువంటి సంఘము వాక్యానుసారమైన క్రమంలో ప్రయాణం చేస్తుంది. కొన్ని సంఘాల్లో పరిస్థితులు అనుకూలించక 2 వారాలకు ఒకసారి ఇస్తారు. కొన్ని సంఘాల్లో పరిస్థితులు అనుకూలించక కొన్ని ఇబ్బందుల దృష్ట్యా నెలకోసారి ఇస్తారు. సాధ్యమైనంత వరకు ఈ నెలకొకసారి ఇచ్చేటువంటి క్రమం నుంచి మళ్ళీ ప్రతి ఆదివారం ప్రభు బల్ల కార్యక్రమం ఏర్పాటు చేస్తే ప్రతి ఆదివారం యేసయ్య సిలువను జ్ఞాపకం చేసుకునే మంచి అవకాశం లభిస్తుంది. ప్రభు బల్ల దగ్గర యేసు సిలువ ప్రచురపరచబడుతుంది. నెలకి మనం ప్రభు బల్ల ఇచ్చినప్పుడు నెలకొక్కసారి ప్రచురింపబడుద్ది. వారం వారం ప్రభు బలను అందించినప్పుడు ప్రతి వారం యేసు సిలువ ప్రచురం అవుతుంది. సంఘము కూడిన ప్రతిసారి యేసయ్య సిలువను గూర్చిన మాట్లాడటం జరుగుతుంది. యేసు సిలువ మనకు గుర్తున్నంత వరకు మన బ్రతుకులు విలువగా ఉంటాయి. యేసు సిలువ మరచిపోయిన నాడు భ్రష్టు పట్టే అవకాశం ఉంది. అర్థమైతే స్తోత్రం చెప్పు. యేసు సిలువ మనకు గుర్తున్నంత వరకు ఆయన మన కోసం ఎట్టి త్యాగం చేశాడో గుర్తిస్తాం కనుక ఇక పాపం చేయటానికి బరి తెగించాం, నీచ ప్రవృత్తికి దిగజారం. ఎందుకంటే ఆయన సిలువ ఎప్పుడు జ్ఞాపకం చేయబడుతుంది, మన హృదయంలో ముద్రితమై ఉంటుంది కనుక ఎప్పటికప్పుడు భద్రంగా ఉంటాం. సిలువను మర్చిపోయామంటే అంతే సంగతులు. కాబట్టి నెలకొక్కసారి కాకుండా ఒకవేళ నెలకొకసారి బల్ల ఇచ్చేటువంటి వాళ్ళు సైతం ప్రభు మీకు కూడా కృప చూపుతాడు, ప్రయత్నం చేయండి. ఆదివారం ప్రతి ఆదివారం సిలువను జ్ఞాపకం చేసుకున్నట్లు, పరిశుద్ధులు తమ పొరపాట్లన్నిటినీ దేవుని ముందు విమర్శించుకొని ఒప్పుకొని దిద్దుకున్నట్లు, యేసు సిలువ ప్రచురమగునట్లు ప్రతి ఆదివారం ప్రభు బల్ల ఇవ్వడానికి సంఘములన్నీ జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ప్రతి ఆదివారమున ప్రభు బల్లలో చేయి వేసే ప్రక్రియ 3వది. మొదటిది ఏంటి? బాప్తిసం పొందినోడు చేయాల్సిన మొదటి పని సత్యబోధ, అపోస్తలుల బోధలో ఉండాలి. 2వది పరిశుద్ధుల సహవాసాన్ని కొనసాగించాలి. 3వది ప్రభు బల్ల విషయంలో ప్రతి వారం ప్రభు బల్లలో చేయాలి. 4వది ప్రార్థనా జీవితం. ఈ ప్రార్థించేటువంటి ప్రక్రియలో పొద్దున ఒక ప్రార్థన, సాయంత్రం ఒక ప్రార్థన, నిద్ర లేచినప్పుడు ఒక ప్రార్థన, నిద్ర పోయేటప్పుడు ఒక ప్రార్థన. 4 మాటలు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా అని ఏదో 4 మాటలు అనుకోవటం కాదు. ప్రార్థన విలువైంది, బలమైంది, కీలకమైంది, ప్రాముఖ్యమైంది. వాక్య ధ్యానం, ప్రార్థనా జీవితం 2 మనకు శక్తినిచ్చేవి. తెలుసా మీకు? దేవునితో మనం మాట్లాడే అనుభవం మనం కొనసాగించాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వినే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం అంటే మనము దేవునితో మాట్లాడటం. వాక్య ధ్యానం అంటే గ్రంథము ద్వారా దేవుడు మనతో మాట్లాడటం. మనం ఆయనతో మాట్లాడుకుంటా, ఆయన మనతో మాట్లాడుకుంటా ఈ వ్యవహారం సాగినంతసేపు మధ్యలోకి సైతానుగాడు ఎంటర్గాడు. కొద్దిగా సోమరులమై బలహీనపడి కొద్దిగా నిర్లక్ష్యం చేశామనుకో, వాడు వస్తాడు ఇక సిగ్గులేనోడు. వాడికి సిగ్గు శరం ఉండదు. సంధి ఎప్పుడు దొరికిద్దా అని చూస్తుంటాడు. వాడు ఎంటర్ అవుతాడు మనల్ని భ్రష్టు పట్టిటానికి. వాడొచ్చి అంటాడు, వాక్యం చదవలేదు ఈరోజు అయ్యో అని నువ్వు అంటే నీ పక్కనుండి అంటాడు, ఒక్కరోజేగా
2 రోజులు చదవలేదు, 2 రోజులేగా. 3 రోజులు చదువు, 3 రోజులేగా. నువ్వేమన్నా ఒక వారం ఆగావా ఏంది? వారం రోజులు అయిపోయింది. అయ్యో వారం రోజులు అయిపోయింది, వాక్యం సరిగా చదవట్లేదు నేనంటే, వారమేగా. నువ్వేమన్నా ఒక నెల చదవలేదా ఏంది? నెల రోజులు అయిపోయింది. అయ్యో వాక్యం ఏందో సరిగా చదవట్లేదు, కనీసం 4-5 అధ్యాయాలన్నా చదివేదాన్ని, చదువుకునేవాడిని. అసలు ఏందో కనీసం ఒక అధ్యాయం కూడా పూర్తి చదవట్లా, మరి నా భక్తి ఏందో దిగజారిపోతుంది. దాదాపు 4 రోజులైంది నేను సరిగ్గా బైబిల్ మనసు పెట్టి చదివి అనుకుంటే, నెలేగా. నువ్వేమన్నా 6 నెలలు ఆగావింది. ఎందుకు? దేవుడితో నువ్వు మాట్లాడటం, దేవుడు నీతో మాట్లాడటం ఎంత తక్కువైతే అంత వాడి పని జరిగిద్ది నీ దగ్గర. నీలో వాడు పని చేస్తాడు, నీ ద్వారా జరిగే పనిని కూడా జరగొడతాడు. నిన్ను జరగొడతాడు, నీ ద్వారా జరగాల్సిన దేవుని పనిని కూడా జరగొడతాడు లూసిఫర్, సాతాన్. అందుకే జాగ్రత్త పడాలి. దేవునితో మాట్లాడుకునే ప్రక్రియ ప్రార్థన ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు మనతో మాట్లాడే ప్రక్రియ వాక్య ధ్యానం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఇది ఎవరైతే స్థిరంగా కలిగి ఉంటారో వాళ్ళని జడగొట్టడం ఏ దెయ్యం వల్ల కాదు, ఏ సైతాన్ వల్ల కాదు. అలా దేవునితో మాట్లాడుకునే ప్రక్రియను ప్రార్థన అన్నాం. ఆ ప్రార్థనలో ప్రతిదినము దేవుని బలమడగాలి. ఏమడగాలి? బలమడగాలి. ఎందుకంటే ఆకర్షణలు నిండిన ఈ పాపిష్టి లోకంలో ఆకర్షణలను, ఆ ఆశలను జయించి నిలవాలంటే నీ సొంత బలం చాలదు. పరిశుద్ధాత్మ నీలో క్రియ చేయాలంటే ఎప్పటికప్పుడు దేవుని అడిగి పొందుకోవాలి. మాట చెబితే మన వాళ్ళు మరిచిపోతారని భక్తులు పాట రాశారు. చాలా పాటలు ఉన్నాయి తెలుసా? పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. తండ్రి తనను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. కొంతమంది అంటారు బాప్తిజం పొందినప్పుడే ఆత్మ వచ్చాడండి, మళ్ళీ ఆత్మను అడిగేది ఏంది పిచ్చి అంటారు. నేను పిచ్చి కాదురా, పిచ్చోడా, నువ్వు పిచ్చోడి. బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనే వ్యక్తి మనలోకి వచ్చాడు, మంచిది. ఆ వ్యక్తి మనలో కూర్చున్నంత మాత్రాన మనకు శక్తి రాదు. నేను శ్రీమంతుని, డబ్బులు గల్లోడిని, మీ ఇంటికి వచ్చి కూర్చున్నా. ఇక మీ ఇంట్లో రైస్ ఉందో లేదో, కూరకుందో లేదో నేను చూస్తాను అయింది. ఒకవేళ చూసినా ఎగబడి ఇదిగో డబ్బులు తీసుకుని ఎంత పడతానా? ఎంత పడను? ఎంత డబ్బు నా దగ్గర ఉన్నా మీరు అడగాలి కదా. ఒకవేళ నేను వెంటబడ్డాను అనుకో, ఇదిగో డబ్బులు తీసుకోండి అని, నీకు అన్నానికి లేదుగా, కూరకు లేదుగా, డబ్బులు తీసుకోండి అని వెంటబడ్డాను అనుకో, లేదు మాకు వేరే దగ్గర వచ్చేది ఉంది అన్నారు అనుకో, గాలిపోద్ది, పరువు పోతుంది. అందుకే మర్యాదస్తుల లక్షణం ఏంటి? సమృద్ధి గలవాడై ఉన్నప్పటికీ అవతల వాళ్ళు అడగకుండా స్పందించడు. పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిజం పొందినప్పుడు మనలోకి వచ్చాడు, నిజమే. మనలోనికి వచ్చిన ఆయన మనకు శక్తినిచ్చుటకు సమృద్ధి గలవాడే. అయితే మనం ఏం చేయాలి? తండ్రిని అడగాలి. ఎప్పటికప్పుడు నీ బలము నాకిమ్మయ్యా అని అడగాలి, ఏ రోజు కా రోజు. హల్లెలూయా.